ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ధన్యులము. ఆయన స్వరము వినే ప్రతి బిడ్డ కూడా ధన్యులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో స్వరాలు వింటూ ఉంటారు. మనుషులను కలుసుకోకముందే కదండి, టీవీ ఛానల్స్ ఆన్ చేయకముందే మన పడకల యొద్ద నుంచి లేచి మన ప్రభుతో ఆయన స్వరము వింటూ ఆయనతో సహవాసము చేసే అనుభవము ధన్యకరము. అది మనలను ఎంతో ఆశీర్వాదానికి నడిపిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో సామెతలు 15వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు, మనకెంతో పరిచయం ఉన్న దేవుని మాట. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా యేసుక్రీస్తును కలిగి ఉన్న మనము మన మాట మృదువైనట్టు సాధువైనట్టు మరి అక్షయ అలంకారముగా గుణమను అలంకారముగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, దేవుని యొక్క బిడలముగా మన మాట కృపాసహితముగా ఉండాలి. మరి ఉప్పు వేసిన అనుభవం రుచికరముగా ఉండాలి మన నోటి మాట. ఎదటి వ్యక్తిని గాయపరిచే అనుభవంలో, నొప్పించే అనుభవంలో, కోపాన్ని ఇంకా రేపే అనుభవంలో, రెచ్చగొట్టే అనుభవంలో మన మాటలు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులంగా క్రీస్తు రక్తములో కడుగబడిన బిడ్డలంగా మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం? మన మాట తీరు ఏ విధంగా ఉంటుంది? ఒక మాట, అవును ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. ఒక మాట కుటుంబాన్ని కడుతూ ఉన్నది. ఒక మాట, అవును, ఒక జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ఒక ప్రాణాన్ని బలిగొంటా ఉంది. ఒక మాట ఒక ప్రాణాన్ని నిలబెడుతూ ఉన్నది. ఇటువంటి అనుభవంలో మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అని ఈ ఉదయకాలము ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కులో మనము చదువుకున్నాం. ఎన్నో కుటుంబాలు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నోటి మాటల చేత విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, చెదిరిపోతూ ఉన్నాయి. మరి అటువంటి అనుభవములో కోపము అనేది సాతానుకు మరి సంబంధించిన అనుభవము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి అనుభవములో దేవుని బిడలంగా సాధువైనట్టు మృదువైనట్టు మరి ప్రభు మరి అటువంటి అనుభవంలో మనకి మాదిరి చూపించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మరి ఎన్నడూ కూడా కోపపడని అనుభవం, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. శత్రువులను కూడా ప్రేమించమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి బైబిల్ గ్రంథంలో అబీగయీలు దావీదును ఎదుర్కొంటుంది. దావీదు కోపముతో ఉగ్రుడై తన భర్త చేసిన నేరాన్ని బట్టి, తన భర్త ప్రవర్తించిన మరి ఆ యొక్క ప్రవర్తనను బట్టి దావీదుకు కోపం వచ్చేస్తుంది. కోపముతో ఆ ఇంట మగవాడే ఉండకుండా మరి అంతం చేద్దాం పదండి అని తన సైన్యముతో వస్తూ ఉండగా తన పనివారు చెప్తారు, అమ్మగారు, నీ ఇంటి మీదకి ఇలా వస్తా ఉన్నారు, సైన్యం వస్తా ఉన్నారు, దావీదు రాజు వస్తా ఉన్నాడు, ఇదిగో నీ భర్త మాట ఆయనకు కోపాన్ని రేపింది, నీ భర్త మాట ఆయన క్రోధాన్ని రేపింది, కనుక ఇది నీ సమయం, నీవు ఎలా వెళ్తావో, ఎలా కాపాడుకుంటావో నీ ఇంటి మీద వస్తున్న కీడును, నాశనమును అని చెప్పి పనివారు తెలియచేసినప్పుడు ఎంతో జ్ఞానముతో వివేకముతో ప్రవర్తించి ఆహారము సిద్ధపరిచి వారికంటే ఆమె కంటే ముందుగా పనివారికి ఇచ్చి ఆహారం పంపించి ఆమె ఇంకొక త్రోవలో వెళ్ళి ఆయనను ఎదుర్కొంటుంది. దావీదు ఎదుట సాష్టాంగపడి, అయ్యా ఈ దోషము నాదని ఎంచు,
నా భర్త దోషము నాదని ఎంచు అని చెప్పి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మృదువుగా మాట్లాడిన అనుభవము, క్రోధాన్ని చల్లార్చే అనుభవము కానీ చదువుకున్నాం. మరి ఎంతో కోపముతో ఉన్న దావీదు యొక్క అనుభవము చల్లారిపోయింది. ఆ స్త్రీ యొక్క ప్రవర్తన, మృదువైన మాట కోపమును చల్లార్చే అనుభవము, మరి ఎంతో మృదువత్వముతో సాధువత్వముతో మరి వెళ్ళి సాష్టాంగపడి, నా ఏలినవాడా, ఈ దోషము నాది, నా భర్త మోటివాడు, మూర్ఖుడు, అతనికి మరి నోరు కుదరదు, ఏది పడితే అది మాట్లాడతాడు, కాబట్టి క్షమించు అని చెప్పి, ఈ రోజు నువ్వు ఎదురు పడకపోతే, రాకపోతే నీ ఇంట నన్ను ఎవ్వరూ ఆపగలిగే వాళ్ళు కాదు. చూసారా, అటువంటి అనుభవంలో ఎంతో మంది కుటుంబాల్లో మరి చూడండి, భార్యాభర్తలుగా, బిడ్డలుగా చిన్న చిన్న మాటలు, కోపాన్ని కలిగించే మాటలు, అక్కడ మాటలు, ఇక్కడ మాటలు, అక్కడ చెప్పి ఎన్నో మరి చూడండి ప్రాణాలను కోల్పోయే అనుభవం. రోడ్డు మీదకి ఈడవబడి కొట్టుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలుగా పిలువబడేవారు కూడా మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన మాట సాధువత్వంతో, మృదువత్వంతో ఉండాలి. అది మనలను కాపాడుతూ ఉన్నది, మన కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నది, మనకు కలిగిన దానిని కాపాడుతూ ఉన్నది. ఈ ఉదయకాలము మరి అబీగయలు ఎంత జ్ఞానముగా, మృదువుతో కలిగి తను మాట్లాడి తన ఇంటి మీద కీడును తప్పించుకుందో, ఈ ఉదయకాలము నీవు కూడా నీ మాట తీరు మరి కృపగలిగిన ఉపదేశముగా మరి ఉండాలి, కృపాసహితముగా నీ మాట ఉండాలి. అటువంటి కృప నాకు దయచేయి ప్రభు అని దేవుని సహాయాన్ని కోరుకుందాము. ఇది మనలను ఎంతో ఆశీర్వాదంలోనికి నడుపుతూ ఉన్నది. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. అవును తండ్రి, చదువుకున్న వాక్యములో మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అయ్యా, మేము ఎవరిని నొప్పిస్తున్నాం ప్రభువా? మా బిడ్డల్ని, మా భర్తలను, మా కుటుంబీకులను, మా రక్త సంబంధులను అక్కడ మాటలు ఇక్కడ చెప్పి గొడవలు రేపే వారంగా ఉంటూ ఉన్నారా ప్రభువా? కనికరించు, సహాయం చేయి, సరిచేయి. మృదువుగా మా మాటలు ఉండాలి, నొప్పించే విధంగా ఉండకూడదు, గాయపరిచే విధంగా ఉండకూడదు, నాయన దుఃఖాన్ని కలిగించే విధంగా ఉండకూడదు, నాయన కోపాన్ని రేపే విధంగా ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో ఎన్నో పరిస్థితులు విచ్ఛిన్నమైపోతూ కుటుంబాలను కూలగొడుతూ ఉన్నాయి మాటలు ప్రభువా. అబీగయలు తన కుటుంబం మీదకు వచ్చిన ఉపద్రవము నుంచి, కీడు నుంచి మరి మృదువైన మాటలతో అయా దావీదు కోపాన్ని చల్లార్చిన అనుభవములో, అవును ప్రభువా, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు కూడా వారిని, వారి కుటుంబాలను కాపాడుకునే బిడ్డలుగా, వారి జీవితాలను కాపాడుకునే బిడ్డలుగా, వారి నోటి మాటలు ప్రభువా మూర్ఖపు మాటలుగా, కఠినమైన మాటలుగా, గాయపరిచే మాటలుగా ఉండకుండా కృపాసహితమైన మాటలుగా అభిషేకించండి, ఆశీర్వదించండి. మీ స్వాధీనానికి నీ బిడ్డలను లోపరుచుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.